అష్టావక్ర గీత 1వ అధ్యాయం. ఆత్మానుభవోపదేశము. 5వ శ్లోకము. సందర్హితుడవు, నిరాకారుడవు, సర్వసాక్షివి నీవు. విచారాన్ని వెడనాడి సంతుష్టుడవై జీవించు. 2. నీవు సర్వసాక్షి ఆత్మవో, విశ్వసాక్షివి. సర్వ సృష్టిని చైతన్యవంతంగా ప్రకాశమానంగా చేసే ఆత్మకు సృష్టితో ఏ విధమైన సంబంధమూ లేదు. సూర్యకాంతిలో కనబడే సమస్త వస్తువులకు సూర్యునకు ఎలా సంబంధం లేదో అదేవిధంగా ఆత్మకు ప్రపంచానికి సంబంధమే లేదు. ఏ వస్తువు చేత పరిమితం కాదు కాబట్టి ఆత్మకు ఏ రూపమో ఉండదు. మనలో చిత్ రూపంలో ఉండి సర్వరూపాలని సాక్షిగా చూస్తూ ఉంటుంది. విశ్వాన్నంతటినీ చూస్తుంది కాబట్టి ఆత్మను విశ్వసాక్షి అని అంటారు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడవస్థలలోనూ అనుభవింపబడేది, అనుభవించే వ్యక్తి, అనుభవం అనే వాటన్నిటికంటే విలక్షణంగా ఉండే ఆత్మ నిత్యము కళ్యాణప్రదంగా చిద్రూపంగా భాసిస్తూ ఉంటుంది. నిరాకారము సర్వసాక్షి అయిన ఆ ఆత్మవు నీవేననే ధ్యానంలో సదా సంతోషంగా జీవించు. కష్టసుఖాలు, రాగద్వేషాలు, వీటి సంఘర్షణాజనిత వ్యధ, ప్రపంచ సంబంధమైన సమస్యలు అన్ని క్రమంగా క్షీణించి నశిస్తాయి. ప్రసాద్ భరద్వాజ. పూర్తి వివరణ వీడియో లింక్ బయోలో ఉంది. సబ్స్క్రైబ్ చైతన్య విజ్ఞానం ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రసాద్ భరద్వాజ.